హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హైదరాబాద్లోని నల్లకుంట ప్రాంతంలో రసాయన వ్యర్థాల వల్ల ఏర్పడిన కలుషిత పరిస్థితిపై మాట్లాడుకుందాం. స్థానికుల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది. వివరాల్లోకి వెళ్దాం. హైదరాబాద్లోని నల్లకుంట ప్రాంతం రసాయన వ్యర్థాల కారణంగా తీవ్ర కలుషితంగా మారింది. జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలో ఉన్న ఈ రెసిడెన్షియల్ జోన్లో ఫార్మా మరియు రసాయన కంపెనీల నుంచి విడుదలయ్యే హజార్డ్స్ వేస్ట్ స్థానికుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. తెలంగాణ హైకోర్టు ఈ విషయంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులకు నోటీసులు జారీ చేసింది. సోషల్ వర్కర్ PLN రావు దాఖలు చేసిన బిల్లులో ఈ కంపెనీలు హజార్డ్స్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016ను అతిక్రమిస్తూ రోజుకు 5 లక్షల లీటర్ల రసాయన వ్యర్థాలను పర్యావరణంలోకి వదులుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. సెప్టెంబర్ 15, 2025 తెలంగాణ హైకోర్టు జీడిమెట్లలోని 70 ఫార్మా రసాయనిక కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. సెంట్రల్ మరియు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు పిటిషనర్ ఫిర్యాదులకు స్పందించకపోవడంపై కోర్టు కోపం వ్యక్తం చేసింది. రసాయన వ్యర్థాల వల్ల స్థానికులకు శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులు వస్తున్నాయని గుర్తించింది. ఆగస్టు 2025 నల్లకుంట సమీపంలోని గ్రౌండ్ వాటర్లో హెవీ మెటల్స్, ఫార్మా ఎఫ్లువెంట్స్ కలిసిపోయాయి. స్థానికులు మూత్ర సంబంధిత వ్యాధులు, కళ్ళ దురదతో ఇబ్బంది పడుతున్నారు. జీడిమెట్ల ఫ్యాక్టరీల నుంచి వచ్చే తీవ్రమైన దుర్వాసన వల్ల పిల్లలు, వృద్ధులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. 2023 నుంచి సమస్య. 2023 నవంబర్లో బిల్ దాఖలైనప్పటికీ TSP-CB ఇన్ఫెక్షన్లు జరిగిన చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో ఫ్యాక్టరీల రీలొకేషన్పై చర్చలు మొదలయ్యాయి. నల్లకుంట జీడిమెట్ల ఇండస్ట్రియల్ జోన్ సమీపంలోని రెసిడెన్షియల్ ఏరియా. ఇక్కడికి 70కి పైగా కంపెనీలు రోజుకు లక్షలాది లీటర్ల ఎఫ్లువెంట్స్ను ట్రైన్లో వదులుతున్నాయి. ఇది గ్రౌండ్ వాటర్, గాలి, మట్టిని కలుషితం చేస్తుంది. హజార్డ్స్ వేస్ట్ రూల్స్ 2016ను అతిక్రమిస్తున్నాయని ఆరోపణలు. స్థానికులు డ్రింకింగ్ వాటర్ క్యాన్లపై ఆధారపడుతున్నారు. కానీ దీర్ఘకాలికంగా క్యాన్సర్, న్యూరాలజికల్ సమస్యలు వంటి ఆరోగ్య ప్రమాదాలు భయపెడుతున్నాయి. తెలంగాణ హైకోర్టు కేంద్రం TSP-CB కెమికల్ యూనిట్లను 4 వారాల్లో స్పందించాలని ఆదేశించింది. ఫ్యాక్టరీల రీలొకేషన్, వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాట్లపై చర్చలు జరుగుతున్నాయి. TSP-CB ఇన్ఫెక్షన్లు పెంచింది. స్థానికులు ప్రొటెస్టులు, అవేర్నెస్ క్యాంపెయిన్లు చేపడుతున్నారు. నల్లకుంట నివాసులు ఉత్కంఠలో ఉన్నారు. పరిస్థితి తీవ్రమైతే మాస్ మైగ్రేషన్ కూడా సంభవించవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఆన్ స్కైఫ్లైన్ నెట్వర్క్స్.